నమస్కారం. రేపు సెప్టెంబర్ 3వ తారీఖు మూసాపేట మండలం వేముల గ్రామానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క రాక ప్రధానంగా ఇక్కడ మూసాపేట మండలంలో ఉన్న ఎస్జేడి ఫార్మా కంపెనీ యూనిట్ 2 ఇనాగరేషన్ కోసమని ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తా ఉన్నారు. దాని తదనంతరము మూసాపేటలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం కార్యక్రమంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొంటా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో వీటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. సో 3వ తారీఖు రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి బై రోడ్ హెలికాప్టర్ అంటే అప్పుడున్న వెదర్ కండిషన్స్ బట్టి నిర్ణయం తీసుకుంటారు. సో వెదర్ ఒకవేళ బాగాలేకపోతే బై రోడ్ కూడా రావడానికి ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సో మార్నింగ్ 11 గంటలకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీలోనే ఒక చిన్న బహిరంగ సభ, తదనంతరము మూసాపేట విలేజ్ లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొని అక్కడ పబ్లిక్ ఉద్దేశించి మాట్లాడిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి గారు తిరిగి హైదరాబాద్ బయలుదేరతారని చెప్పేసి సందర్భంగా ఇప్పటికే అంటే దేవతార్ నియోజకవర్గానికి సంబంధించి డ్రై పోర్టు అదేవిధంగా బ్రహ్మోస్ యూనిట్ ఉంది కదా, దానిపైన ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా సీఎం పర్యటనలో? నిన్న కూడా నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ 2 విషయాల మీద కూడా ఈ 2 కాదు ఇంకా కొన్ని అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి ముఖ్యంగా డ్రై పోర్టు విషయంలో అదేవిధంగా బ్రహ్మోస్ కు సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ ల్యాండ్ అడిగారో దానికి ముఖ్యమంత్రి గారు పూర్తి సానుకూలంగా 100% మనం ల్యాండ్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని చెప్పేసి దానికి సంబంధించిన ప్రతిపాదన కూడా సిద్దం చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇన్ రైటింగ్ కొన్ని కమ్యూనికేషన్స్ మాకు ఇవ్వడము, మేము వాళ్ళకు ఆన్సర్స్ ఇవ్వడము. సో ఆల్రెడీ అంటే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా నడుస్తూ ఉంది. సో ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు చాలా అంటే పాజిటివ్ గా ఉండి వాళ్ళకు ఆల్రెడీ మేము కాన్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను నిన్న మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఒకరేటన్నారు, ఒక మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు మన దగ్గర వస్తున్నప్పుడు తప్పకుండా మనం కోఆపరేట్ చేద్దాము. సో ల్యాండ్ అలాట్మెంట్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏదైతే 400 acres అది ల్యాండ్ రిక్వైర్మెంట్ అడిగిందో సో ఆ ల్యాండ్ను ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. దానికి సంబంధించి మేము ఆల్రెడీ కూడా వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా కొన్ని అంటే అనుమతులకు సంబంధించి ఇంకా కొన్ని డిస్కషన్స్ నడుస్తా ఉన్నాయి. సో అది కానివ్వండి డ్రై పోర్టుకి సంబంధించిన ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పేసి అధికారులను ఆదేశించింది. సో దాని మీద వర్కౌట్ నడుస్తూ ఉంది. తప్పకుండా డ్రై పోర్టు కానివ్వండి, మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తాయనే అంటే 100% అవకాశం ఉంది మన దగ్గరికి రావడానికి. సో దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా నడుస్తాను. ప్రాసెస్ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. సో రిమైనింగ్ విషయాలు కూడా కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ కి సంబంధించి కొన్ని ప్రతిపాదన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మా కాన్ఫిడెన్స్ వస్తా ఉన్నారు కాబట్టి కొన్ని నేను ప్రతిపాదన ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వారు ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వీటి మీద కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి